అల్లు అర్జున్, రేవంత్ రెడ్డి ఇప్పుడు తప్పెవరిది అన్నది ఒక్కసారి మనం మనసుతో ఆలోచిస్తే అర్థమవుతుంది. అంటే ఇక్కడ సినిమా మీద ప్రేమ ఒకళ్ళది, ప్రజల మీద బాధ్యత ఒకళ్ళది. సో ఇక్కడ ఎవరిని తప్పు పట్టలేం. కానీ ఒక్కసారి వాళ్ళ మాటలు వింటే మనకు అర్థమవుతుంది అసలు థియేటర్ యాజమాన్యానిదా, పోలీసులదా, ఫ్యాన్స్దా, వీళ్ళెవరి గురించి ఎవరు మాట్లాడట్లేదు. కానీ ఇక్కడ తప్పంతా అల్లు అర్జున్ మీద వేసేస్తున్నారు, లేదంటే రేవంత్ రెడ్డి గారి మీద వేసేస్తున్నారు. ఇక్కడ ప్రత్యక్షంగా ఎవరు బాధ్యులు కాదు ఆ జరిగిన దానికి. అన్ఎక్స్పెక్టెడ్గా అది జరిగింది. అలా అయితే మరి ఆ టైంలో అంతమంది జనాల్లో సినిమాకి వెళ్ళిన ఆ ఫ్యామిలీది కూడా అవ్వచ్చు కదా. కానీ ఇక్కడ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. అయితే అల్లు అర్జున్ని టార్గెట్ చేసేస్తున్నారు, లేదంటే రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఇక్కడ రకరకాల కోణాలు, రకరకాల వ్యాఖ్యలు వినపడతా ఉన్నాయి. నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏం మాట్లాడారు, ఎంఐఎంకి సంబంధించిన ఆయన, ఆ డిఎస్పీనో ఎవరో వెళ్ళి అల్లు అర్జున్కి చెప్తానంట, అల్లు అర్జున్ అన్నారంట ఒకళ్ళు పోయారా, అయితే సినిమా హిట్ అని చెప్పి మాట్లాడారంట. కానీ అక్కడ విజువల్స్ చూస్తే కనుక ఏ ఒక్క పోలీసు కూడా దగ్గరికి వెళ్ళి అల్లు అర్జున్ గారితో మాట్లాడే సిచ్యువేషన్ ఉన్నట్టు కూడా మనకు కనపడట్లేదు. మరి ఎవరిని నమ్మాలి? ఇక్కడ చెప్తుంటే మరి అల్లు అర్జున్ గారు చెప్తుంటే అల్లు అర్జున్ గారు వాళ్ళు వెంటనే చెప్పగానే మా మేనేజర్ వచ్చి ఇక్కడంతా క్రౌడ్ ఎక్కువైపోయారు, మీరు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు, ఇలా క్రౌడ్ అంతా కూడా మీదకు వచ్చేస్తున్నారు అని చెప్తుంటే నేను వెళ్ళిపోయానని చెప్తున్నారు. కానీ అక్కడ 2 గంటల సినిమా క్లైమాక్స్ సినిమా చూస్తున్నట్టు అల్లు అర్జున్ గారి విజువల్స్ కనిపిస్తున్నాయి మనకి. సో ఇక్కడ ఎవరిని బాధ్యులు చేయాలన్నది మీరే నిర్ణయించండి. నేను ఇక్కడ కొన్ని ప్రూఫ్స్ అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆఫ్కోర్స్ అందరూ చూసే ఉంటారు ఈ టైంకే. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక మానవతా కోణంలో ఒక సీఎంగా, బాధ్యత కలిగిన సీఎం, ప్రజల పట్ల బాధ్యత చూపించాలి కాబట్టి, ఒక ప్రాణం పోయింది కాబట్టి, ఒక ప్రాణం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది కాబట్టి ఆయన మాట్లాడుతున్నారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఏంది ఆ సినిమాకు స్పెషల్ రిలాక్సేషన్స్ ఇచ్చి ఇవాళ సినిమా ఏదైతే వ్యాపారం చేసిందో సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని మొదటి వారం అత్యధికంగా సినిమా ధరలతో టికెట్లు అమ్ముకోవడానికి, స్పెషల్ షోలు వేసుకోవడానికి, బెనిఫిట్ షోలు వేసుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చింది నా ప్రభుత్వమే కదా, మా ప్రభుత్వమే అధ్యక్ష. సినీ పరిశ్రమను ప్రోత్సహించాలనే మా విధానం. ప్రోత్సహించే క్రమంలో తెలంగాణ ప్రజల ప్రాణాలను తీసుకోమనే, ప్రాణాలు తీసుకుంటే కూడా వాళ్ళని ఏమనొద్దానంటే మీరు లా చేయండి అధ్యక్ష. మరి స్టేట్కు లా అథారిటీ ఉందో లేదో నాకు తెలియదు. కానీ స్టార్, ఫిలిం స్టార్, సూపర్ స్టార్స్ ఆర్ పొలిటికల్ స్టార్స్ ఈజ్ హ్యావింగ్ సమ్ స్పెషల్ ప్రివిలేజ్. ఇఫ్ దే మర్డర్డ్ ఎనీవన్ ఆల్సో we need not to prosecute or otherwise we need not to book any case against